అందరికీ నమస్కారం. ఇది ఇంటరాక్టివ్ సెషన్. చక్కగా మీరు ప్రశ్నలు వేయొచ్చు, అడగచ్చు, డౌట్స్ అడగచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. వీడియోస్ వీలున్న వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం పేరు షట్చక్ర ఆకర్షణ క్రియ. ఇందులో 3 పదాలు మీరు గమనించాలి. షట్చక్ర, రెండవ పదం ఆకర్షణ, మూడవ పదం క్రియ. షట్చక్ర అంటే మన లోపల 6 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఉంటాయా, ఉండవా? అన్మ్యూట్ చేసుకోండి. ఎలా చెప్తారు? ఉంటాయి మన వాళ్ళకి. ఎలా ఉంటాయి? వీలున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోవాలి దయచేసి, ప్లీజ్. ఉంటాయి అంటున్నాం కదా, 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఎలా ఉంటాయి? స్కానింగ్ లో కనపడతాయా? కానీ ఈ శక్తి కేంద్రాలు కారణమైతే వీటి యొక్క కార్యం బయట ఉంటుంది. కారణ కార్య సిద్ధాంతం ఉంది, తెలుసు కదా మీకు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉందా? ఉంది. ఈ కారణ కార్య సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఉన్నది అంటే దానికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అగ్ని ఉంటే ఏముంటుంది? జలం ఉంటుంది. పొగ ఉంటుంది. పొగ ఉంది అంటే అక్కడ ఏముందన్నట్టు? అగ్ని ఉన్నది. అలాగే లోపల ఎనర్జీ సెంటర్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి కార్యం బయట ఉంటుంది. అది ఎలానో మనం గుర్తిద్దాం. సమాజం, అవునా? మనమందరం ఒక సమాజం, మానవ సమాజం. ఈ మానవ సమాజంలో మీరు గమనిస్తే ముందుగా సేవకులు ఉంటారా? రిక్షా తొక్కేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, ఈ సేవ వర్గానికి సంబంధించిన ఒక వర్గం అయితే ఉందా లేదా? చెప్పండి, ఉందా? ఇది ఇంటరాక్టివ్ సెషన్. మీకు ఒక పూర్తి స్థాయి అవేర్నెస్ కోసం చెప్పే ప్రయత్నం అన్నమాట. మీరు కూడా చక్కగా మీకు ఏమైనా ప్రశ్నలు వచ్చినా సరే అడగచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఈ సేవక వర్గం అంటాం అంటే ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఒక వర్గం, అవునా కదా? అవును సార్, అవును. ఈ వర్గాన్ని కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు, ఆ వర్గంలో ఉండడానికి ఇష్టపడతారు, ఆ వర్గానికి సంబంధించిన అంశాలలో వాళ్ళ లైఫ్ ని కొనసాగిస్తారు. రెండో వర్గం యువత, స్టూడెంట్స్, చదువుకునే వాళ్ళు, విద్యార్థులు. ఉన్నారా లేదా? ఇది రెండో వర్గంగా ఉన్నారు సార్. మూడో వర్గం ఉద్యోగాలు చేసేవాళ్ళు. మూడో వర్గం ఎవరు? ఉద్యోగాలు చేసేవాళ్ళు. నాలుగో వర్గం వ్యాపారాలు చేసేవాళ్ళు. ఉన్నారా? వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. అలాగే ఐదో వర్గం పాలించేవారు, కళారంగానికి సంబంధించిన వాళ్ళు, సెలబ్రిటీస్ అంటాం. ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. ఆరో రంగం, ఆరో వ్యవస్థ ఇందా చెప్పారే, అది పాలక వర్గం. ఇప్పుడు చూడండి, మన సమాజాన్ని 6 వర్గాలుగా నేను విభజించగలిగాను. మీరు 7వ వర్గం, 8వ వర్గం ఇంకోటి ఏదైనా తెప్పించడానికి ట్రై చేయండి. ముందే ఇంకో వర్గం ఏమన్నా ఉంది చూడండి. పర్ఫెక్ట్ గా తీసానా? మీరు గమనిస్తే మన లోపల ఉండేటటువంటి ఎనర్జీ సెంటర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో ఎనర్జీ సెంటర్ కి అధీనమై వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి మూలాధారానికి అధీనమై జీవితాన్ని గడిపే వాళ్ళు ఈ సర్వీస్ రంగంలో ఉంటారు, సేవా రంగంలో ఉంటారు. స్వాధిష్టానానికి అధీనమై జీవించే వాళ్ళు విద్యార్జన ఈ అంశాల్లో ఉంటారు. చదువుకోవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇట్లాంటి అంశాలలో ఉండేటటువంటి వర్గం. అలాగే మణిపురానికి సంబంధించిన వాళ్ళు చెప్పాలి ఇంక మీరే. మణిపురానికి సంబంధించిన వాళ్ళు ఏ వర్గం?
శ్రవణం చేయట్లేదా మీరు? ఉద్యోగం. ఆ? ఉద్యోగం. ఉద్యోగం. అనాహతానికి సంబంధించిన వాళ్ళు వ్యాపారం. వ్యాపారం. విశుద్ధికి సంబంధించిన వాళ్ళు కళారంగం. కళారంగం వాళ్ళు. ఆజ్ఞాకి సంబంధించిన వాళ్ళు పాలకవర్గం. మరి సహస్రారం ఉంది కదా, సహస్రారానికి సంబంధించిన వాళ్ళు సన్యాసులు, స్వామీజీలు. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? హాయిగా ప్రశాంతంగా, వాళ్ళకేం డ్యూటీలు ఉండవు, టాస్కులు ఉండవు, టార్గెట్లు ఉండవు, ఏముండవు. అవునా కదా? ఇలా 7 శక్తి కేంద్రాలు మనలో ఉన్నాయి కాబట్టి 7వది శక్తి కేంద్రం మనం, అది సోర్స్ ఎనర్జీ, అది ఎక్స్టర్నల్ ఎనర్జీ. మిగతావన్నీ ఆజ్ఞా శక్తి కేంద్రం, విశుద్ధి, అనాహత, ఇవన్నీ శక్తి కేంద్రాలు అన్నమాట. వీటిని శక్తి కేంద్రాలను ఎందుకంటారంటే, ఈ శక్తి కేంద్రాలలో ప్రాణశక్తి నిక్షిప్తమై ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి, ప్రవర్తన అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఎనర్జీ కాబట్టి దీనికి ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి 6 శక్తి కేంద్రాల్లో ఉంటుంది కాబట్టి ఈ 6 శక్తి కేంద్రాలు అంటాం. ఈ శక్తి కేంద్రాలు మనలో ఉన్నాయి అనడానికి ఇది ఒక రుజువా కాదా? అవును సార్. అవును.